రాజకీయాలు మాట్లాడేటువంటి రాజకీయ పార్టీలు ఎప్పుడైతే ఈ నల్లమల్ల సాగర్ మీద కానీ బనకచర్ల మీద కానీ స్పష్టమైన వైఖరిని తెలియజేయనప్పుడు ఇవాళ తెలంగాణ ప్రాంతం నుంచి 200 టీఎంసీల నీళ్లను పక్క రాష్ట్రం దోసుకుపోతున్నప్పుడు రాజకీయ పార్టీలుగా ఉన్న మనం స్పందించినప్పుడు ప్రమాదంలో జారుకుంటుందిగా తెలంగాణ అస్తిత్వాన్ని భావించవచ్చు. అదేవిధంగా ఎవడబ్బా సొత్తురా ఇది అని చెప్పేసి మాట్లాడిన సందర్భం కావచ్చు. ఎవడబ్బా సొత్తు ఏంది, ఎవడబ్బా జాగీర్ అనే మాట ఏదైతే ఉందో ఇది తెలంగాణ అస్తిత్వాన్ని ప్రమాదంలోకి నెట్టుతూ మన అస్తిత్వాన్ని ప్రశ్నించే క్వశ్చన్ గా మనం భావించవచ్చు. ఇలా విగ్రహాల నిర్మాణం ఏదైతే ఉందో మరి ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, ఇలా వేదిక ద్వారా స్పష్టంగా శివారెడ్డి గారు పెట్టినటువంటి ప్రమాద అస్తిత్వం అనే కార్యక్రమంలో ఇలా పివి నరసింహారావు గారు ఒక తెలంగాణకే కాదు దేశానికి భారతదేశంలోనే ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చిన పివి నరసింహ విగ్రహాన్ని పెట్టండి అని ఈ రాజకీయ ఎవడబ్బా సొత్తురా అన్నటువంటి రాజకీయ పార్టీలు డిమాండ్ చేయగలుగుతాయా? ఇలా అడుగుతా ఉన్నాను. అదేవిధంగా రష్యా విప్లవానికి, కేరళ రైతాంగ సాయుధ పోరాటానికి, సిక్కోలు ఉద్యమానికి ఊపిరి పూసినటువంటి తెలంగాణ సాయుధ పోరాటానికి వెన్నుముకైనటువంటి దొడ్డి కొమర విగ్రహాన్ని ఆంధ్రాలో ప్రతిష్ఠించాలనేటువంటి భావనను ఈ రాజకీయ పార్టీలు ఎవడబ్బా సొత్తురా అన్న వాళ్ళు ఆవించగలుగుతారా? జైల్ జంగిల్ జమీన్ అమారా హై తుమారా నై అని చెప్పేసి కొమరం భీం కొట్లాట కోసం కొమరం భీం విగ్రహాన్ని అక్కడ పెట్టమని చెప్పేసి వీళ్ళు కొట్లాడతారా? మా తుర్యేబాజ్ విగ్రహాన్ని కావచ్చు, నారాయణ్ పవార్ విగ్రహాన్ని కావచ్చు, ఈ విగ్రహ చాకలి ఐలమ్మ లాంటి విగ్రహాలని వీళ్ళు ఆంధ్రాలో పెట్టమని ఆవిష్కరిస్తారా? పెత్తనం కోసం పెడతామనొచ్చు, కానీ ఆ పెట్టాలనే దాంట్లో ఎంత అంతరాత్మ ఉందని ఆలోచన చేయాల్సిన అవసరం ఉందనే అంశాన్ని స్పష్టంగా తెలియజేస్తూ